మరోసారి రవాణా రంగం ఉత్కంఠగా మారింది. రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు రోడ్లపై తిరుగుతూ కుటుంబాలను పోషించుకునే ఆటో డ్రైవర్లు, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఇప్పుడు పోరుబాట పట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆటోలు, స్కూల్ వ్యాన్లను నిలిపివేస్తామని ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. పలు కార్మిక సంఘాలు కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. దీంతో సోమవారం నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రయాణికులపై ఈ బంద్ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ డ్రైవర్ల ప్రధాన ఆవేదన ఏంటంటే, ఒకప్పుడు ఆటో నడిపితే కుటుంబం గడిచేది, కానీ ఇప్పుడు పెరిగిన ఇంధన ధరలు, ఇన్సూరెన్స్, పర్మిట్లు, జరిమానాలు, మెయింటెనెన్స్ ఖర్చులకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా మారుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. మరోవైపు ఉచిత బస్సు పథకం కారణంగా తమకు ప్రయాణికులు తగ్గిపోయారని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పిందని, కానీ ఆ హామీ అమలుపై డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పర్మిట్ల విషయంలో సౌకర్యం కల్పించాలని, ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలని కోరుతున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నప్పుడు తమ ఆదాయం మాత్రం పెరగడం లేదని డ్రైవర్లు అంటున్నారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సమస్యలు కూడా ఇందులో ప్రధానంగా ఉన్నాయి. పాఠశాలల వద్ద వ్యాన్లను నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. పిల్లలను సురక్షితంగా తీసుకెళ్లి తిరిగి ఇళ్లకు చేర్చే బాధ్యత తమపై ఉన్న తమ వృత్తికి సంబంధించిన సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డ్రైవర్లు అంటున్నారు. ఇక యాప్ ఆధారిత డ్రైవర్ల సమస్యలు మరోలా ఉన్నాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సేవల పేరుతో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గిగ్ వర్కర్ల కోసం కేంద్రం తీసుకొచ్చిన విధానాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరుతున్నారు. డ్రైవర్లకు ప్రమాదం జరిగినప్పుడు కంపెనీల నుంచి న్యాయ సహాయం అందించాలని, టాక్సీలకు పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని, ఇన్సూరెన్స్ ప్రీమియం భారాన్ని తగ్గించాలని కూడా డిమాండ్లు ఉన్నాయి. పోలీస్ ఈ చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇవన్నీ చూస్తే ఇది కేవలం ఆటోలు నిలిపివేసే బంద్గా చూడలేం. తమ జీవనోపాధి, కుటుంబాల భవిష్యత్తు కోసం డ్రైవర్లు చేస్తున్న పోరాటంగా సంఘాలు చెబుతున్నాయి. అయితే ఈ బంద్ వల్ల సామాన్య ప్రజలపై మాత్రం నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్లే పిల్లలు, ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్లేవారు, రోజు వారి పనుల కోసం ఆటోలపై ఆధారపడే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి డ్రైవర్ల సంఘాలతో చర్యలు జరిపి సామాన్యులకు పరిష్కారం చూపాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. బంద్ ఎంతకాలం కొనసాగుతుందో అనేది ప్రభుత్వం, డ్రైవర్ల సంఘాల మధ్య జరిగే చర్చలపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి రోడ్డుపై రోజు వేలాది మంది గమ్య స్థానాలకు చేర్చే ఆటో డ్రైవర్లే ఇప్పుడు తమ గమ్యం కోసం రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తమ జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తూ స్టీరింగ్ పక్కన పెట్టి పోరాటానికి సిద్ధమయ్యారు.